చూడు అన్ని కలర్లు ఉన్నాయి కదా, దీని దానికి అల్లేస్తారు. ఇవన్నీ ఆయన్ని అల్లి కాన్సన్ట్రేషన్ చేస్తే ఏ పని అయినా వస్తుందండి. చూపుతోనే కూడా వస్తుంది. మెయిన్ పాయింట్ డిస్ప్లేను మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి సార్. నా ఆలోచన సార్ అది. కరెక్టే, చెప్పేది కరెక్టే. నేను డిస్ప్లేని పాటించాలి సార్. డిస్ప్లేన్ ఉంటేనే ఏదైనా అవకాశం వచ్చినా కానీ ముందుకు వెళ్తాం సార్. గద్వాల సొంతమురా కాదు సార్, మాది ముష్టిపల్లిలే కానీ గద్వాల అందులో పాఠశాల ఉంది కదా సార్. అవును, దానిలో ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఇది నేర్చుకున్నాం సార్. అవునా? సోమేశ్వరి మేడం నేర్పించింది. డిగ్రీ వరకు అయిపోయిందా? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ అయిపోయి కూడా 3 సంవత్సరాలు. జాబ్ కోసం చూస్తున్నావా ఇప్పుడు? అప్లై చేసినావా? చేసిన సార్, చేసినా కానీ ఒక పోస్ట్ పడే వరకు ఎంతో మంది వస్తుంటారు కదా సార్. అవునవును, అది ఎవరికో ఎవరికి వెళ్ళిపోతుంది. ఒకనాడు ఒక్కటే మార్కులో పోయినా, అంత అయిపోయింది ఒక్కటే మార్కులో ఫెయిల్ అయింది. అవునా? ఎంత పెళ్ళయిందా నీకు? అయింది సార్. ఎంతమంది పిల్లలు? ఇంకా కాలేదు సార్. ఇంకా కాలేదా? ఎన్ని సంవత్సరాలు అయింది? లాక్డౌన్లో అయింది సార్. అవునా? ఓకే ఓకే. గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ ఉందా? గవర్నమెంట్ నుండి అయితే ఇప్పటికైతే ఏం హెల్ప్ రాలేదు సార్. నాకు దాతలు సాయం చేసి ఒక డబ్బా ఇప్పించిండ్రు. మెటీరియల్కు 1,00,000 రూపాయలు ఇచ్చింది సార్. ఎక్కడ గద్వాలనే పెట్టుకున్నావా? లేదు సార్, ఇక్కడ పెద్దకొత్తపల్లి ఆడ పెట్టుకున్నావా? ఓకే ఓకే. మన వాళ్ళు గ్రూప్లో లేదా మీ భార్య? అంటే లేదు, మా భార్య లేదు సార్. యాడ్ చేసి 2,00,000 రూపాయలు లోన్ ఇవ్వమంటారు. నేను నిరంజన్ సార్ సరే సార్. ఎవరన్నా చూసి 2,00,000 సరిపోతాయా? సరిపోతాయి సార్. ఇప్పుడు యూత్ కూడా ఏది పని చేయకుండా ఒట్టిగా తిరుగుతుంటారు కదా యూత్. ఒట్టిగా తిరుగుతుంటారు కదా, వాళ్ళకి నువ్వేం చెప్తావు? నువ్వు ఇచ్చే సందేశం అడ్వైస్ ఏం చెప్పాలా అంటే ఒట్టిగా తిరుగుతారు కదా. అవును సార్, ఉంటారులే సార్. అట్లా నా ద్వారా వీడియోస్ కూడా తయారు చేసి తీసుకెళ్ళాను. ముష్టిపల్లి సార్, ముష్టిపల్లి విలేజ్ అట. మల్లేష్ ఈయన సరస్మేలకు పంపించింది చూడు హైదరాబాద్.